హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అమ్మ చేసిన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా చట్నీ. చూసేద్దామా మరి? ముందుగా మనం అర కేజీ టమాటాలు తీసుకుందాం. వీటిని బాగా వాష్ చేసి పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత వీటిని ఈ తొడిమెలు తీసేసుకోవాలి. ఈ తొడిమెలు తీసేసుకొని కట్ చేసుకుందాం. ముందు ఈ తొడిమెలు అన్నిటిని తీసి ఈ టమాటాలను పక్కన పెట్టుకుందాం. ఈ రకంగా తీయాలి తొడిమెని, ఈజీగా వచ్చేస్తుంది. ఇదిగో ఇలా తీయాలి టమాటాలకి. ఈ తొడిమెని తీస్తే ఏంటంటే టమాటాలు తొందరగా ఉడుకుతాయి మనకి. ఈ రకంగా తొడిమెలు తీసి అన్ని టమాటాలను పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత టమాటాలన్నీ కట్ చేసేసి కుక్కర్లో కానీ లేకపోతే మన దగ్గర బగోన్ ఉంటే బగోన్లో కానీ వేసేసుకోవచ్చు. నాకు తొందరగా కావాలన్నప్పుడు కుక్కర్లో వేసుకోండి. లేదు టైం ఉంది అనుకుంటే బగోన్లో కూడా వండుకోవచ్చు. కుక్కర్లో వేసుకోవడం కంటే మామూలుగా బగోన్లో ఉడకబెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇది చేయడం ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సింపుల్గానే అయిపోతుంది, టేస్ట్ మాత్రము బాగుంటుంది. ఈ చట్నీ 2-3 రోజులు నిల్వ ఉంటుంది. మనకి 2-3 రోజుల వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా పర్లేదు, బయటైనా బాగానే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందో అని చెప్పేసి బాగుంటుందో బాగుండదని డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదండి. ఒక్కసారి వండి చూడండి, టేస్ట్ నచ్చితే మీరే కామెంట్ పెడతారు. ఇప్పుడు ఈ టమాటాలన్నీ మనం ఇలా రెడీ చేసుకున్నాం కదా, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మనం ఈ టమాటాలన్నీ కుక్కర్లో వేసుకుందాం అనుకుంటే 4 ముక్కలుగా కట్ చేసుకోండి. లేదు బగోన్లో వండుకుంటాము అనుకుంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాము చట్నీకి. ఇప్పుడు నేను ఈ టమాటాలని 4 ముక్కలుగా కట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను కుక్కర్లో వేసుకుంటున్నా. అదే మీరు బగోన్లో వండుకోవాలనుకుంటే ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మనం ఈ టమాటాలు మొత్తం ఈ రకంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ రకంగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని నేను కుక్కర్లో వేసేసుకొని మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ అనేది. ఇలా టమాటాలు మొత్తం కట్ చేసి పెట్టుకున్నవి మనం ఈ కుక్కర్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు టమాటాలు మొత్తము కుక్కర్లో వేసుకున్నాం కదా, ఇప్పుడు కుక్కర్లో వేసుకున్న తర్వాత మనము దీంట్లోకి కావాల్సినవన్నీ ఒకటొకటి దీంట్లో వేసుకుందాము. ఇదిగోండి సగం చెంచా పసుపు. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం, సగం చెంచా అల్లం వెల్లిగడ్డ. ఇవి 1/2 కేజీ టమాటాలు కదా, 2 చెంచాల కారం సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసేసుకుందాం. ఇంతేనండి. ఇక కొత్తిమీర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఎక్కువ ఐటమ్స్ ఏం అవసరం ఉండదు. కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర సన్నగా తరిగి వేసుకుందాము. ఇంకా దీంట్లోకి పుదీనా ఇంకా వేరే ఏం అవసరం ఉండదు, ఇంతే. ఇంకా ఇది సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడైతే మనం కుక్కర్ పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకుందాం. కుక్కర్లో టమాటాలు ఉడికేంత వరకు మనం పోపు కావాల్సిన సామాన్లు తీసి పెట్టుకుందాము. 5-6 ఎల్లిపాయలు, వీటిని కొద్దిగా చితగొట్టుకుందాం. కొద్దిగా కరివేపాకు, చిటికెడు మెంతులు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు. ఇంతేనండి పోపు కావాల్సింది. ఈ టమాటాలు ఉడికిపోయినాయి. ఇది ఏరు పోయిన తర్వాత ఎట్లొచ్చిందో చూపిస్తా మీకు. ఇదిగోండి ఇలా వస్తుంది. దీన్ని ఏంటంటే మనం మిక్సీకి వేసుకోవద్దు, దీన్ని పప్పు గుత్తితో కొద్దిగా ఇట్లా రుద్దుకోవాలి. ఇదిగోండి ఇలా పప్పు గుత్తితో లైట్గా ఇట్లా రుద్దుకున్నా మనకు మెత్తగా అయిపోతుంది. ఇట్లా రుద్దేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం. ఇలా చూస్తున్నారుగా, మెత్తగా మెదిగిపోయింది. దీన్ని పక్కన పెట్టుకొని తాలింపు పెట్టుకుందాం.
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. వెలిగించుకొని తాలింపు పెట్టుకుందాం. మంటని మీడియంలో పెట్టుకుందాము. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని దినుసులన్నీ వేసేసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో తాలింపుకు కావాల్సినవి అన్నీ వేసేసుకుందాం. ఇదిగోండి మెంతులు కొద్దిగా చిటికేడు వేసుకుందాం. ఈ మెంతులు అనేటివి నల్లగా అవ్వద్దు. నల్లగా అవ్వకముందే జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇట్లా కొద్దిగా సేపు ఉంచేసి ఆవాలు వేసేసుకుందాం. ఇట్లా పైన కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే ముందే ఆవాలు వేసేసుకుందాం. కొద్దిగా జీలకర్ర, వీటిని ఒక్కసారి కలుపుకుందాం ఇలా. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకుందాం ఒకసారి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఎల్లిపాయలు వేసేసుకుందాం. దీంట్లోకి కొద్దిగా మినపప్పు కూడా వేసుకుందాం. ఈ ఎల్లిపాయలు మంచి వాసన వచ్చేంత వరకు కొద్దిగా ఇలా కలుపుతూ ఉంటే అవి బాగా వేగుతాయి. దాంట్లో నుండి వచ్చే వాసన చట్నీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ ఎల్లిపాయలు అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు ఎక్కువ మాడనివ్వద్దు. లైట్ బ్రౌన్ కలర్లో రాగానే తాలింపు వేసేసుకోవాలి. ఈ మినపప్పు కూడా ఎక్కువ మాడనివ్వద్దు, దూరగా వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా. ఇప్పుడు మన పోపు రెడీ అయిపోయినట్టే. రెడీ అయిన పోపుని టమాటా చట్నీలో వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే మస్తు సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, మీరు టేస్ట్ని చూసి బాగుందో బాగాలేదో మీరే చెప్తారు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసుకుందాం. మనకి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది. ఈ టమాటా చట్నీలోకి పోపు వేసేసుకుందాం. ఇలా పోపు వేసేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేడి అన్నం వేసుకొని వేడి అన్నంలో టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి మన టమాటా చట్నీ ఎంత బాగా వచ్చిందో. ఇలా మంచిగా కలుపుకొని మన టమాటా చట్నీ ఇంట్లో రెడీ చేసుకొని మీరు కూడా తినండి. టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి కామెంట్లో. ఈ చట్నీ కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.